మొత్తానికి కవిత బెయిల్ ఏదైతే పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మే 6వ తారీఖున రిజర్వ్ చేశారు. మే 6 అంటే చాలా సింపుల్గా చెప్పాలి అంటే ఆ రోజు నుంచే కోర్టు వేసవి సెలవులు యాక్చువల్లీ 2024 వేసవి సెలవులు ఎప్పుడు అంటే మే 6 నుంచి మే 31 వరకు, అంటే మండే నుంచి 31 మళ్ళీ అది ఫ్రైడే వస్తుంది. ఆల్మోస్ట్ అంటే ఈ నెలంతా ఇన్ కేస్ ఒకవేళ 6వ తారీఖు కనుక అంటే జడ్జ్ కావేరి బావేజా గారికి నాకు తెలిసి అదే లాస్ట్ డే అనుకుంటా, లేకపోతే ఆ రోజు ఆవిడ వచ్చే అవకాశం కూడా లేకపోవచ్చు. వై బికాజ్ 6 నుంచి సెలవులు అంటే 5వ తారీఖు నుంచే ఆవిడది లాస్ట్ డేట్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ స్పెషల్ బెంచ్ మీదకి ఎవరైనా కొత్త న్యాయమూర్తి వస్తే కనుక, జడ్జి వస్తే కనుక ఈవిడకి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందేమో అన్న ఆశలు వీళ్ళు వ్యక్తం చేస్తారు. బట్ 100% బెయిల్ ఇచ్చే అవకాశం అయితే లేదు, ఎందుకంటే కేసు చాలా కీలక దశలో ఉంది కాబట్టి. అండ్ ఇప్పటికే ఆవిడ చాలా చెప్పింది, మీడియాని చూస్తే రంకెలేస్తుంది. సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పట్లా, ఈడీ అరెస్ట్ చేసినప్పుడు ఏమీ చెప్పట్లా. నన్ను అడిగితే ఈడీ వీళ్ళని మార్చ్ 15కి ఈడీ అరెస్ట్ చేస్తే మొన్న ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ లెక్కన చూసుకుంటే మే 15th వస్తే ఈడీ అరెస్ట్ చేసి నెల రోజులు, అదే మే 11th వస్తుంది అనుకోండి సిబిఐ అరెస్ట్ చేసి నెల రోజులు, అంటే ఓవరాల్గా 2 నెలలుగా కవిత అయితే జైల్లోనే ఉంది. ఈ 2 నెలలు ఏం చేసింది? ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏం చేసింది? నాకేం తెలీదు కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పేసి మధ్యలో కడిగిన ముత్యం ఈ లిక్కర్ కవిత ఏం మాట్లాడిందంటే, నాకు జపమాల కావాలి, నాకు ఒక నగలు కావాలి, నాకు ఒక రామాయణ పుస్తకం కావాలి, అండ్ అలాగే పొలిటికల్ సైన్స్కి సంబంధించిన ఒక బుక్ కావాలి, అలాగే మహాభారతం కావాలి అని చెప్పుకొచ్చింది. సరే ఈవిడ ఒక పెన్ను పేపర్ కూడా అడిగింది, అంటే ఒక రూల్ బుక్ ఒక పెన్ను కూడా అడిగింది. ఇది వీళ్ళు ఇవ్వలేదు బేసికల్లీ, ఎందుకంటే కోర్స్ నువ్వు కోర్టు నుంచి ఎంత పర్మిషన్ తెచ్చుకున్నా జైల్లో బంగారు నగలు అనేవి అలౌ చేయరు. కానీ ఈవిడ అడిగింది, అంటే మంగళసూత్రం కూడా వేసుకోవద్దా అని. అంటే అది మహిళా జైలు, ఈవిడతో పాటు ఇంకో కొన్ని వేల మంది ఖైదీలు ఉంటారు, వాళ్ళందరికీ లేని మంగళసూత్రం ఈవిడకి ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. అయినప్పటికీ సరే ఏదో రకంగా సాధించుకుంది. పెన్ను కావాలి, పేపర్ కావాలని అడిగింది. పెన్ను పేపర్లు అంటే అవి జైల్లో ఆయుధాలలాగా పరిగణిస్తారు కాబట్టి ఇవ్వరు. అంటే ఏదో తీసుకెళ్ళి ఎవడు గొంతుకు వస్తారో ఎవడు పొడుచుకుంటాడో తెలియదు కాబట్టి బేసికల్గా అలౌ చేయరు. అయినప్పటికీ ఈవిడ అడిగింది, నాకు ఇవ్వట్లేదు అని మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కితే సరే తీసుకోపో అని చెప్పేసరికి మొత్తానికైతే ఆవిడ తీసుకుంది. ఆ తర్వాత జపమాల అడిగింది. జపమాల ఏంటంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ డైవర్షన్ టువర్డ్స్ పీపుల్. అంటే జైల్లో ఒక పెద్ద మనిషి వచ్చిందంటే ఆవిడని సింగిల్ సెల్లో వేయాల, మీరు సాధారణ ఖైదీలతో పాటే వేశారు. వాళ్ళు అడుగుతారు కదా, వాళ్ళకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది, అక్క ఏం చేసి వచ్చావు, నువ్వు ఎలా చేసావు అని చెప్పి సాధారణంగా అడుగుతారు. అయితే నువ్వు భోజనం చేసేటప్పుడు 4 జనాలు వస్తారు నిన్ను గెలకడానికి, లేదు అంటే ఖాళీగా కూర్చొని పుస్తకం చదివినా 10 మంది వస్తారు. అదే నువ్వు జపం చేస్తే నిన్ను ఎవరు టచ్ చేయరు, ఎందుకంటే ధ్యానంలో ఉందని చెప్పి డిస్టర్బ్ చేయరు. సో ఆ డైవర్షన్ రావు. కానీ ఎంతసేపు ధ్యానం చేస్తుంది ఈలోపు? అలా అంటే కొన్ని రోజులు జనం నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేసింది. ఈసారి బెయిల్ వస్తే వెళ్ళిపోదాంలే అనుకుంటే అలా 4-5 బెయిల్ 8 సార్లు అయినా సరే ఈవిడకి వచ్చే అవకాశం లేదని తెలిసిపోయింది. ఇప్పటికే 4 సార్లు పొడిగించారు. అండ్ ఇప్పుడు మే 6th కూడా ఖచ్చితంగా పొడిగిస్తే ఇంకా ఆ తర్వాత ఈవిడ బెయిల్ పెట్టినా, పిటిషన్ పెట్టినా, దాఖలు చేసినా ఆమోదించడానికైనా కనీసం చదవడానికైనా ఏ జడ్జి ఉండవు, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి. సో ఈవిడ మళ్ళీ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఇంకా అసలు విషయానికి వస్తే ఎందుకు ఈవిడకి బెయిల్ రావట్లేదు అంటే, మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఈ అరెస్టులు ఇప్పటి నుంచి సాగల, మనీ ట్రయల్ అనేది నడుస్తుంది. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడికి వెళ్ళాయి, ఆ తర్వాత ఎక్కడికి బదిలీ అయ్యాయి, ఎలా ఖర్చు అయ్యాయి, ఈడీ ఏం చేయాలంటే ఈ 100 కోట్లకు సంబంధించిన లెక్కలన్నీ కూడా అటాచ్ చేయాల్సిన పరిస్థితి. అఫ్కోర్స్ ఇప్పటికే 125 సంబంధించి కోట్లు అటాచ్ చేసినప్పటికీ కూడా ఇంకా కొంచెం పెండింగ్లు ఉన్నాయి, అంటే ఎక్కడెక్కడికి వెళ్ళాయి అని. కేజ్రీవాల్ తర్వాత మనకు సుఖేష్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మొన్న లెటర్ రాసి బీఆర్ఎస్ కార్యాలయం నుంచే మొత్తం జరిగాయి, 1000 డబ్బాల్లో డబ్బులు పెట్టాను, నేనే వాళ్ళకి ఇచ్చాను, రేంజ్ రోవర్ కార్లో వీళ్ళకి ఇచ్చానని చెప్పుకొచ్చాడు. సరే నెక్స్ట్ ఇవి ఎక్కడికి వెళ్ళాయి? గోవాకి వెళ్ళిపోయాయి. గోవా ఎలక్షన్ టైంలో పంచారు అని. ఎవరు పంచారు, ఎవరెవరికి పంచారు, ఎంతెంత ఇచ్చారు, ఎంత పంచారు అనే లెక్కలు ఇప్పుడు ఈడీ మొత్తం అటాచ్ చేయాల్సిన పరిస్థితి. ఇదంతా జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా పిలిచి ఈడీ ప్రశ్నిస్తుంది. మొన్నే చన్ప్రీత్ సింగ్ అని ఆయన్ని కూడా అరెస్ట్ చేసింది. అంటే కేజ్రీవాల్తో ఆగల ఈ అరెస్ట్ల పర్వం, ఇంకా కొనసాగుతూనే ఉంది, ఇంకా అరెస్ట్లు అవుతూనే ఉంటాయి. ఇన్ని జరిగే టైంలో కవిత నాకు బెయిల్ కావాలి, నేను ఇంటికి వెళ్తాను, మా అబ్బాయికి ఎగ్జామ్స్ నేను లేకపోతే రాయలేడు, మా ఆయన నేను లేకపోతే తినలేడు, మా అత్త నేను లేకపోతే నడవలేదు అని అడ్డమైన ఈ రీజన్లన్నీ చెప్పింది. అయినప్పటికీ కోర్టు దాన్ని పట్టించుకోవాలి.
పట్టించుకోక అమ్మ తల్లి ఇప్పుడు నీకు బెయిల్ వచ్చే అవకాశం లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి అంటే ఈవిడేమో వినట్లే, ఇది బీజేపీ కస్టడీ, ఆ కస్టడీ ఈ కస్టడీ అన్నప్పటికీ సిబిఐ అరెస్ట్ చేసి అయితే పట్టుకెళ్ళింది. మొత్తానికి ఈవిడ నుంచి నిజం రాబట్టాలి. అసలు జరిగింది ఏంటి అంటే అందరూ చెప్తున్నారు, ఇప్పటివరకు అరెస్ట్ అయిన 17 మంది చెప్తున్నారు కవిత చేసింది. ఈవిడేమో ఒప్పుకు జావట్ల. వీళ్ళ నాన్న కూడా మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ నాకు సంబంధం లేదన్నాడు, ఇప్పుడు ఇరుక్కున్నాడు. ఈవిడ కూడా ఈరోజు రేపో ఇరుక్కుంటుంది, పెద్ద విషయం ఏం కాదు అది. జస్ట్ అంటే బెయిల్ వస్తుంది అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు అప్రూవల్గా మారితే. నువ్వేమో అప్రూవల్గా మారనంటున్నావు, చచ్చినా చస్తాగా నేను అప్రూవల్గా మారను. ఇంకా వీళ్ళ మొండి ధైర్యం ఏంటంటే కోర్టు నుంచి కస్టడీకి తీసుకెళ్తే వీళ్ళని కొట్టకూడదు, ప్రశ్నించే తీసుకోవాలి. వీళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారంటే ఎంతలా నువ్వు ప్రశ్నించో నేనైతే నిజం చెప్పను అన్నట్టుగా కూర్చున్నారు. అటు ఒకవేళ నీ మీద చెయ్యేశారనుకో, నువ్వు వెళ్ళి చెప్తావు నన్ను భానుకుమారి మీ నాకు హింసించింది, ఇక్కడ కొట్టింది, నన్ను గిల్లింది గిచ్చింది అని చెప్తావు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కోర్టు పరిగణలోకి తీసుకొని ఏం చేయాలి అంటే వాళ్ళని డిస్మిస్ చేస్తుంది. వీళ్ళ ప్లాన్ ఇది. ఆ ఆఫీసర్లు స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని డిస్మిస్ చేస్తే వాళ్ళ స్థానాల్లో వచ్చే కొత్త ఆఫీసర్లు ఒకవేళ మనకు అమ్ముడుపోతే ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చేమో అనే ఒక ప్లాన్ వేసి నోరిప్పట్ల కవిత. కానీ అయినప్పటికీ కూడా వీళ్ళు ఏదోలాగా తీస్తారు. ఎందుకంటే ఈవెన్ రాధాకిషన్ కూడా ఇప్పటివరకు నోరిప్పలేదు. నిన్నగాక మొన్న కేసీఆర్ పేరు అయితే చెప్పాడు కదా, కవిత మాత్రం ఎన్ని రోజులని కామ్గా ఉంటుంది. సో ఇక జైల్లో ఈవిడ కార్యకలాపాలు ఎలా ఉన్నాయంటే ఆల్రెడీ 2 నెలలు అలవాటు అయిపోయింది. ఇంతకుముందు అంటే చాలా ఇబ్బందిగా తిరిగింది, ఇప్పుడు చాలా హ్యాపీగా తిరుగుతుంది, సెటిల్మెంట్లు కూడా చేస్తుంది. ఇంకా అంటే చాలామంది వస్తారు చిల్లా చితక ఖైదీలు ఇవి దగ్గరకు వచ్చి అక్క నాకు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అంటే పర్లేదులే నేను చూసుకుంటా, ఇలాంటి అంటే ఎక్కడికి వెళ్ళినా మనం మారం అన్నట్టుగా అదే జరుగుతున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకా మిగతా వాళ్ళకి నెంబర్లు ఇచ్చి బయటకు వచ్చాక కలుద్దాం, టచ్లో ఉండు, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటా. అంటే ఆ ముందు బెయిల్ వచ్చి బయటికి వెళ్ళేవాళ్ళు కొంచెం మహామహులే వస్తారు తిహార్ జైలుకి, ఆషామాషి వ్యక్తులు అయితే ఎవరు రారు. అంటే లేడీస్ ఎక్కువ అరెస్ట్ అయ్యేవి ఉంటాయి, వ్యభిచారంలోనో లేకపోతే బ్రోతల్ హౌస్ నడపడంలోనో లేకపోతే చిట్టీలు ఎగ్గొట్టడంలోనో, కంపెనీ దివాలా తీయడం, బోర్డులు తిప్పడం. ఇంకా మిగతావన్నీ మొగళ్ళకి ఎలా ఉంటాయి ఆడవాళ్ళకు కూడా అలాగే ఉంటాయి, దోపిడీలు దొంగతనాలు. కానీ ఈ చిల్లా చితక పెట్టి కేసులో వచ్చే వాళ్ళని కవిత తరపు ఖైదీలతో ఉంచరు, వాళ్ళని చిల్లా చితక జైల్స్లోనే ఉంచుతారు. సో కవితతో పాటు ఉన్నారు అంటే మహా పెద్ద స్కాములు చేసిన వాళ్ళు, లైక్ కనిమొలి లాంటి వాళ్ళు, శశికళ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఉంటారనమాట అక్కడ. సో వాళ్ళతో పరిచయాలు చేసుకొని నిదానంగా బయటకు రావడానికి ట్రై చేస్తుంది. సరే ఏదేమైనప్పటికీ మొత్తానికైతే కవిత జైలు జీవితం అయితే ఇప్పట్లో ముగిసేలా లేదు. అండ్ అంటిల్ అండ్ అన్లెస్ ఆవిడ అప్రూవల్గా మారాలి, ఖచ్చితంగా మారుద్ది. అండ్ May 31 వరకు అయితే కవితకి బెయిల్ రాదు, ససేమిరా రాదు, కరాఖండిగా రాదు. 6వ తారీఖున కనుక ఇన్ కేస్ కావేరి బవేజా గారు బెంచ్పై లేకుండా ఇంకెవరైనా వస్తే కనుక ఏమో తలరాత బాగుంటే ఏమైనా అటు ఇటు జరిగే అవకాశాలు ఉండొచ్చు, చెప్పలేం. కానీ మోస్ట్లీ అయితే రాదనే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.